నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు కమతం శ్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విడవలూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ పి నరేష్ పాల్గొన్నారు. ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా పాఠశాల మహిళా వర్కర్స్ కి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంబంధించిన కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు సెలవు దినాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్ఐ నరేష్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమతం శ్రీనాథ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వై చెంచురామయ్య, జనసేన మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, హరి, వెంకీ, ఏడుకొండలు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ కూడా ఉచితంగా స్టేషనరీ ఇస్తున్నటువంటి మన కమతం శ్రీనాథ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇంత అవకాశాన్ని కల్పించినటువంటి ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ నమస్కారం. పిల్లలకు నా ఆశీస్సులు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రేపు 17 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ మన మండలంలో కూడా జరుగుతూ ఉన్నాయి. వావిడలు ఈ వావిడలో ఈ కార్యక్రమం చేయడం చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిల్లలందరూ కూడా అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఎండాకాలం సెలవులు ఎన్ని వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరందరూ కూడా ఓడలో మీ తల్లిదండ్రులు చెప్పినట్లు, ఆడపిల్లలు అయితే మీ తల్లిదండ్రులు మాట రాని, పిల్లలు కూడా చాలామంది కేసులు సరదాగా పోవటం, అదేవిధంగా ఎటో బయట తప్పిపోవటం, ఇళ్ళలో చెప్పకుండా అటు ఇటు పోవడం జరుగుతూ ఉంది. మిస్సింగ్ కేసులు కూడా రిపోర్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి సందేశం ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబ సంక్షేమంలోనే మీరు ఉండవలసిందిగా నా యొక్క విన్నపం. నా పేరు కమతం శ్రీనాథ్ యాదవ్. నేను ఇదే స్కూల్లో 2007లో 10th క్లాస్ పూర్తి చేసుకున్నాను. మళ్ళీ ఈరోజు ఈ యొక్క స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం నేను నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన విడవలూరు ఎస్ఐ గారికి, నరేష్ సార్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన హెచ్ఎం సార్, వెంకయ్య సార్ నిజంగా థ్యాంక్ యూ సార్. ఇలాంటి యొక్క గొప్ప అవకాశం కల్పించినందుకు. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. రాబోయే మీరు రేపు మార్చి 17వ తేదీ జరగబోయే పరీక్షల్లో అందరూ కూడా మంచిగా రాసి, బాగా రాసి, మంచి ఫలితాలు తీసుకొని వచ్చి ఈ యొక్క స్కూల్కి, అదేవిధంగా మీ యొక్క టీచర్స్కి, మీ యొక్క తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి, ఏం చేయాలని కూడా మీ టీచర్స్ ఎప్పుడైనా చెప్పుకుంటారో అవన్నీ కూడా పాటిస్తూ, ఎవరు కూడా భయపడకుండా మీరు చదివింది మంచిగా రాసి మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల అధికార హక్కులు, సమానత్వం కలిగి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ శ్రీ ఆదాల వింధ్వావలమ్మ, గౌరవనీయులు శ్రీ ఆదాల హిమబిందు గార్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు కల్లూరి లక్ష్మీరెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, నెల్లూరు జిల్లా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల సాధికారత, హక్కులు, రాజకీయాలలో సమానత్వం సాధించడానికి అవసరమైన మార్పుల కోసం ప్రతి మహిళ గుర్తింపుబడాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మోర్ల జయంతి, కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ 18వ వార్డు కౌన్సిలర్. Hi Nilor, please subscribe to N3 TV.